ఇరాన్ కొంత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వదిలేసింది, ఫ్రీ ఆఫ్ ఫ్లో నడుస్తోంది, కంప్లీట్ సేఫ్ వే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి స్టార్ట్ అయింది. అంతలోనే ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పై అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తోందనంటే టార్గెటింగ్ హెజ్బొల్లా, మేము హిజ్బొల్లాను టార్గెటెడ్గానే ఈ దాడులు చేస్తున్నాం. బికాస్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్టేటెడ్ దట్ ద స్ట్రైక్స్ స్పెసిఫికలీ టార్గెటెడ్ టెర్రర్ టార్గెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిలాంగింగ్ టు హెజ్బొల్లా టు ప్రివెంట్ ది గ్రూప్ ఫ్రమ్ రీబిల్డింగ్ ఇట్స్ ఆర్సెనల్. అంటే హెజ్బొల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్, అది యాజ్ పర్ ఇజ్రాయెల్. సో ఆ టెర్రర్ గ్రూపు మాకు ఎప్పటికైనా వ్యతిరేకంగా మారి మాపై దాడి చేస్తోంది కాబట్టి ఆ టెర్రర్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ మేము దాడులు చేశాం, వాళ్ళు మళ్ళీ పునరుద్ధరణ జరగకుండా వారిని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెప్తున్నమాట. సో ఇట్స్ ఎ సపరేట్ ఫ్రంట్, అసలు అదొక సపరేట్ వ్యవస్థ. ఇరాన్కి దానికి సంబంధం లేదు. ఇరాన్ అమెరికాకు సంబంధించిన సీజ్ ఫైర్ ఉంటే మీరు లెబనాన్పై దాడిని ఎందుకు దీన్ని సీజ్ ఫైర్ బ్రేక్ అయినట్టుగా భావిస్తున్నారంటూ కూడా ఇజ్రాయెల్ మాట్లాడుతోంది. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు has signaled that US-Iran ceasefire does not apply to Israel's fight against Hezbollah. Israel views the group as a direct threat to its northern border that must be neutralized regardless of regional truces. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ఈ హెజ్బొల్లా లాంటి వ్యవస్థ టెర్రర్ గ్రూప్ అనేది ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి మేము వాటిపై దాడి చేస్తున్నాం అంతే, కానీ మీకు ఈ సీజ్ ఫైర్కి ఎటువంటి సంబంధం లేదు అని నెతన్యాహు చెప్తున్నారు. స్ట్రాటజిక్ ఐసోలేషన్ కూడా, అంటే మిలిటరీ ఆపరేషన్స్ హ్యావ్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ డిస్ట్రాయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ బ్రిడ్జెస్. సో అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీస్తోంది. హెజ్బొల్లా అనేది సపరేట్ వ్యవస్థ, వారికి ఒక ఆర్మీ సైన్యం కూడా ఉంది. యాజ్ లైక్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఏ రకంగా అయితే వేరుపాటువాదం కోసం పోరాడుతూ అక్కడ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందో, ఇక్కడ లెబనాన్లో హెజ్బొల్లా లాంటి వ్యవస్థ ఒక ఇండిపెండెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెబనాన్ గవర్నమెంట్. సో ఆ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ చేసుకున్న సైన్యం పైన అటాక్స్ ఉన్నాయి. ఇప్పుడు హెజ్బొల్లా మిలిటరీపై అటాక్ చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ వర్షన్. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోంది, సో ఇది మీరు మళ్ళీ రిటిలియేషన్ కారణమవుతున్నారు, మీరు మళ్ళీ యుద్ధానికి దారి తీస్తున్నారు, మీరు ఆ లెబనాన్పై దాడులను ఆపండి అంటూ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. సో డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి has accused Israel of saboting peace efforts and questioned whether US can control Israeli military actions. మీరు ఇజ్రాయెల్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ యుద్ధం పెరుగుతుంది అనేటువంటి వార్నింగ్ కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి ఇటు కామెంట్ చేస్తూ యుఎస్ని ట్వీట్ చేస్తున్నారు. సో ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించిన సిచ్యువేషన్లో ఎకనామిక్ క్రైసిస్ కూడా మళ్ళీ ఏర్పడే అవకాశం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు హెజ్బొల్లాని ఎందుకు టార్గెట్ చేసింది, హెజ్బొల్లా అంటే ఏంటి అంటే కనుక, సో హెజ్బొల్లా అనేది ఇట్స్ కంప్లీట్లీ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్. సో అంటే లెబనాన్ అనేది దేశంలో ఇంకో దేశంగా మారిందట హిజ్బొల్లా అనేది. హిజ్బొల్లా అనేది అక్కడ వేర్పాటువాదం కోసం, యాజ్ లైక్ పలిస్తీనా వేర్పాటువాదం ఏ రకంగా జరుగుతుందో, హెజ్బొల్లా అనేది అక్కడ వాళ్ళ షియాలకు సంబంధించినటువంటి పరిపాలన, షియాల యొక్క ఆచార పద్ధతుల్ని పాటించాలనేటువంటి రకంగా ఏర్పాటు అవుతున్న ఒక వ్యవస్థ హెజ్బొల్లా. So it's a hybrid entity. It's simultaneously Shia Islamist political party. It's a political party, Shia Islamist political party, a social service provider and a powerful paramilitary force, Hezbollah అనేది. So it was formed in 1982. 1985లో దీన్ని ప్రారంభించబడింది. సో అప్పుడు ఎవరు దీనికి సపోర్ట్ చేశారు మరి ఈ షియా ఇస్లామిస్ట్ సంబంధించినటువంటి ఈ పొలిటికల్ పార్టీకి అంటే ఐఆర్జీస్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ అనేటువంటి సహాయంతోనే ఇది స్టార్ట్ అయింది. సో టు ఫైట్ ద ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఆఫ్ సౌతర్న్ లెబనాన్. సో దక్షిణ లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది కాబట్టి దాని నుంచి ఆ లెబనాన్ విడిపించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ హెజ్బొల్లా అనేటువంటి వ్యవస్థ. ఆల్రెడీ ఇజ్రాయెల్ లెబనాన్ని కొంత ఆక్యుపై చేసింది, దక్షిణ లెబనాన్, సౌతర్న్ లెబనాన్ని, దాన్ని విడిపించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ హెజ్బొల్లా. ఈ హెజ్బొల్లా అనేది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతుంది. బికాస్ ఇజ్రాయెల్ ఆల్రెడీ సౌతర్న్ లెబనాన్ని ఆక్యుపై చేసింది కాబట్టి దానికోసం పోరాడుతూ హెజ్బొల్లా షియా ఇస్లామిక్ పార్టీగా రూపొందడం, ఆ తర్వాత ఐఆర్జీసీ దీనికి సహాయం చేయడం, వాళ్ళకి వెపన్స్ అందించడం, ఇలా ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ అటాక్ చేసే అవకాశం కూడా ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో ఇటు ఇరాన్తో కనెక్షన్ ఏంటంటే క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ ప్రొవైడ్స్ ద బల్క్ ఆఫ్ ఇట్స్ ఫండింగ్, high-tech weaponry and training. Hezbollah is much more powerful than actual Lebanese national army. లెబనాన్లో ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బొల్లా ఏర్పాటు చేసుకున్న ఆర్మీ చాలా పవర్ఫుల్ అని ఇరాన్ నేతృత్వంలో వారికి టెక్నాలజీ రావడం, వెపన్స్ రావడం వల్ల అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకొని లెబనాన్లో ఉన్నటువంటి దేశం చేత నడపబడుతున్న ఆర్మీ, గవర్నమెంట్ రూల్డ్ ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బొల్లా ఆర్మీ చాలా బలమైంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో వాళ్ళ ఐడియాలజీ ఏంటి? సో డిస్ట్రక్షన్ ఆఫ్
ఇజ్రాయెల్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ వెస్టర్న్ పవర్స్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అటు పాశ్చాత్య అంటే లైక్ ఇజ్రాయెల్కి సంబంధించిన పవర్ కానీ లేకపోతే అమెరికన్ పవర్స్ కానీ ఇక్కడ లేకుండా చేయడమే ఈ హెజ్బుల్లా ముఖ్య ఉద్దేశం. సో అందుకే వాళ్ళు పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్పై వరుసగా అటాక్ చేస్తున్నారు కూడా. సో బిఫోర్ రీసెంట్ ఎస్కలేషన్స్ ఇన్ 2026 హెజ్బుల్లా వాజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ 1,50,000 రాకెట్స్ అండ్ మిసైల్స్. 1,50,000 రాకెట్లు మరి మిసైల్ ఉన్నాయంట ఈ యుద్ధం స్టార్ట్ కాక మునుపు. సో వాటిని పేల్చేయడమే ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకుని వాటిని పేల్చేసింది. సో బార్డర్ సెక్యూరిటీ డిస్ప్లేస్మెంట్ సుమారుగా 60,000 ఇజ్రాయలీస్ టు ఫ్లీ దేర్ హోమ్స్. అంటే 2023 నుంచి ఇప్పటి వరకు సౌత్ అండ్ లెబనాన్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్స్లో 60,000 మంది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాట డ్యూ టు హెజ్బుల్లా. సో ఇటు 2026 ఎస్కలేషన్ ఎలా ఉందనంటే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ అని ఇజ్రాయెల్ మొదలు పెడితే అటువైపు నుంచి హెజ్బుల్లా కూడా తమ మిలిటరీ క్యాపబిలిటీస్ని పెంచుకొని దాడి చేయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఇంకా ఈ దాడి కొనసాగుతుంది. అటు హెజ్బుల్లా వ్యవస్థల పైన, హెజ్బుల్లా టెర్రర్ క్యాంప్స్ పైన దాడి చేస్తున్నామని నేతన్యాహు చెప్తున్నారు. కానీ ప్రాక్సీ దేశాల ప్రాంతీయ విభేదాలని, యుద్ధాలని ఆపాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అండ్ అటు ఇరాన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఇది బ్రేక్ చేశారు కాబట్టి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయింది. సో నేతన్యాహు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్పై దాడిని సీజ్ ఫైర్ కిందికి రాదు, అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, సో నన్ను నేను కాపాడుకోవడానికి నేను లెబనాన్పై దాడి చేస్తానని చెప్పి నేతన్యాహు చెప్తున్నారు. బట్ ఇరాన్ ఆల్రెడీ సీరియస్ అయింది. ఇరాన్ మళ్ళీ ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన ఎక్కుపెట్టే విధంగా దాడి చేసే అవకాశం కూడా కనబడుతుందనేది అటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంచనా వేస్తోంది. సో ఇరాన్ మళ్ళీ ట్రిగర్ పై వేలు పెట్టి సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన మళ్ళీ మిసైల్స్ కురిసే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట మళ్ళీ కనుక నౌకలు తిరిగితే నేను వాటిని పేల్చేస్తాను, తునాతునకలు చేస్తానని వార్నింగ్ కూడా ఇస్తోంది. సో ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, అంతా మళ్ళీ మామూలుగా గతంలో మాదిరిగానే ఎట్టి పరిస్థితుల్లో నౌకలు దాడడానికి వీల్లేదన్నట్టుగా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం కండిషన్ నెంబర్ 7. ఆ 7 నెంబర్ గమనించండి. ప్రాంతీయ ప్రాక్సీ